సుల్లూరుపేట పట్టణంలోని రోటరీ హాల్లో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ద్వారా మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ తరగతులను ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ ప్రారంభించారు. కుట్టు శిక్షణలో మంచి ప్రావీణ్యం కలిగిన వారిచే మహిళలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే నిలవల విజయ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ సేవలను మహిళలు వినియోగించుకుని తమ కాళ్లపై తాము నిలబడాలని సూచించారు. తద్వారా ఇంటి వద్దనే ఉపాధి పొందే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు ఆకుతోట రమేష్, దొరవారి సత్రం, మండల కన్వీనర్ వేమసాని శ్రీనివాసులు నాయుడు, మాధవ నాయుడు తదితరులు పాల్గొన్నారు. విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ గా గైనకాలజిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ ఐ వాణి నియామకమయ్యారు. ఇక ఎంతో కాలంగా ఖాళీగా ఉన్న ఈ పోస్టును వైద్య శాఖ భర్తీ చేసింది. గైనకాలజిస్ట్ గా ఎన్నో సేవలు అందించిన ప్రొఫెసర్ వాణి సూపరింటెండెంట్ గా నియమితులయ్యారు. కేజీహెచ్ లో వినూత్న శస్త్రచికిత్స చేసి పేరు పొందారు. కూటమి ప్రభుత్వంపై ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. వెబ్ కౌన్సిలింగ్ ను రద్దు చేయాలని భారీ ఎత్తున ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. పార్వతీపురంలో మంత్రి లోకేష్ పర్యటన కారణంగా 2 వర్గాలుగా చీలిన టీచర్స్ నిరసన వ్యక్తం చేశారు. వీరికి ఉపాధ్యాయ పట్టభద్ర ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసరావు మద్దతు తెలిపారు. పార్టీలకు అతీతంగా టీచర్లకు అనుకూలంగా ప్రకటన వచ్చేలా విద్యాశాఖ మంత్రితో చర్చిస్తానని ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసరావు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో మన మున్సిపాలిటీ మన అభివృద్ధి కార్యక్రమంలో ఎమ్మెల్యే జారి ఆదినారాయణ, అఖిలపక్ష నేతలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. 22 వార్డుల విభజన, సాదా బైనామా రిజిస్ట్రేషన్ల గురించి చర్చించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కేటాయించిన 15 కోట్ల నిధుల వినియోగంపై అఖిలపక్షం సలహాలు, సూచనలు తీసుకున్నారు. వార్డుల విభజనపై మిశ్రమ స్పందన వచ్చిన నేపథ్యంలో అందరి సలహాలు తీసుకుని తుది నివేదికను ఈ నెల 12న కలెక్టర్కు అందించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ అన్నారు. సర్టిఫికెట్ల కోసం రోజుల తరబడి నిరీక్షణ అవసరం లేదని, దరఖాస్తు చేసుకున్న వారంలో సర్టిఫికెట్లు జారీ చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. అన్ని పనులు ఆన్లైన్లోనే స్వీకరిస్తామని కూడా తెలిపారు. నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీ అభివృద్ధికి అన్ని పార్టీలు, ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే జారి ఆదినారాయణ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ శివారు రాఘవపురం గ్రామకొండ నుండి యథేచ్ఛగా గ్రావెల్ అక్రమ రవాణా జరుగుతుంది. అధికారుల ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోకుండా గ్రావెల్ ను రవాణా చేస్తున్నారు. అనుమతి లేకుండా, రాయల్టీ చెల్లించకుండా సర్కారు ఖజానాకు గ్రావెల్ మాఫియా గండి కొడుతుంది. వందల సంఖ్యలో లారీలు అర్ధరాత్రి నుండి తెల్లవారేదాకా జేసీబీ ద్వారా కొండలను పిండి చేసి జేబులు నింపుకుంటున్నారు. ఈ గ్రావెల్ మాఫియాను అరికట్టాలని సిపిఎం డిమాండ్ చేసింది. అక్రమ గ్రావెల్ రవాణా, తవ్వకాలకు అనుమతి లేదని, ఈ అక్రమ తవ్వకాలపై వెంటనే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో 6 గ్యారంటీలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. అనంతరం గిరిజన రైతులు, రైతు కూలీలు తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని, 2 లక్షల రూపాయల రుణాలు బేషరతుగా మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో పక్షపాతం లేకుండా నిరుపేదలందరికీ ఇల్లు కేటాయించాలని, ఇంటి స్థలం లేని వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించాలని కూడా డిమాండ్ చేశారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటనను విజయవంతం చేయాలని కడప జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయ జ్యోతి పిలుపునిచ్చారు. కడపలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ నెల 12న వైఎస్ షర్మిల కడపకు రానున్నారని తెలిపారు. నగరంలో పర్యటన అనంతరం ఆమె ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో మాట్లాడతారని తెలిపారు. దేశానికి కాంగ్రెస్ పార్టీ అవసరం ఎంతో ఉందని చెప్పారు. ఆ ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు రాష్ట్రమంతటా పర్యటన నిర్వహిస్తున్నారని తెలిపారు. కడప జిల్లాలో కొంతమంది పార్టీని భ్రష్టు పట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐసీసీ సభ్యురాలనంటూ శుంకర పద్మశ్రీ వైఎస్ షర్మిలపై అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఇది పార్టీకి మంచిది కాదన్నారు. ఆమెపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్నారు. అలాగే క్రమశిక్షణ కమిటీకి కూడా సిఫారసు చేస్తామని విజయ్ జ్యోతి వెల్లడించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు వినుకొల్లు చక్రవర్తి ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో 11 సంవత్సరాల కాలంలో పేద ప్రజల సంక్షేమం, మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు, మహిళా సాధికారత, రైతు అనుకూల విధానాలు అమలు చేస్తున్నారని తెలిపారు. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికై నరేంద్ర మోదీ ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తుందని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలలో మన భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, దీనికి కారణం కేవలం నరేంద్ర మోదీ పాలనేనని తెలిపారు. మంచిర్యాల జిల్లా జన్నార మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహణ సన్నాహక సమావేశం
ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో జరిగింది. దీనికి టీపీసీసీ పరిశీలకులుగా జంగ రాఘవరెడ్డి, సిహెచ్ రాంభూపాలు వ్యవహరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖానాపూర్ నియోజకవర్గంలోని పూర్తిస్థాయి కార్యకర్తల నుంచి అప్లికేషన్లు తీసుకుని నూతన కమిటీలు ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామని, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరేలా కృషి చేయాలని కార్యకర్తలను కోరారు. చురుకైన ఆసక్తి కలిగిన ప్రతి కార్యకర్తను పార్టీ ప్రోత్సహిస్తుందని అన్నారు. టిప్పర్ లారీ డ్రైవర్లు డ్యూటీ విషయంలో గొడవపడి దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఓ డ్రైవర్ ఇనుప రాడ్డుతో తలపై బలంగా కొట్టడంతో మరో డ్రైవర్ అక్కడికక్కడికే మృతి చెందాడు. ఖమ్మం జిల్లా మధిర మండలం నిదానపురం క్రాస్ రోడ్ సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ సంస్థలో ఒరిస్సా, అస్సాంకు చెందిన వారు డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. రాత్రి డ్యూటీ విషయంలో ఇద్దరు డ్రైవర్లు గొడవ పడ్డారు. మాట పెరిగి అస్సాంకు చెందిన డ్రైవర్ ఒరిస్సాకు చెందిన సుమన్ పాండ్యాను ఇనుప రాడ్డుతో తలపై బలంగా కొట్టడంతో సుమన్ పాండ్యా అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధి శ్రీశైలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తగూడ చౌరస్తాలో బైక్ ను తప్పించే క్రమంలో ఆర్టీసీ బస్సు ట్రాన్స్ఫార్మర్లను విద్యుత్ స్తంభానికి ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న కందుకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని గాయపడ్డ వారిని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ నుంచి జల్పల్లి స్లాటర్ హౌస్ కు డీసీఎంలు ఎముకలను తరలిస్తూ ఉండగా గోవధ చేశారంటూ స్థానికులు డీసీఎంపై దాడి చేసి డీసీఎంను తగలబెట్టారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో మైలార్దేవపల్లి పోలీసులు ఎంటర్ అయి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఆవులను తరలిస్తున్నారు అనుకుని స్థానికులు డీసీఎంను పట్టుకుని తగలబెట్టారు. విషయం తెలుసుకున్న ముస్లిం యువకులు అక్కడికి చేరుకుని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీంతో ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలపై లాఠీ చార్జ్ చేశారు. దీంతో ఇరు వర్గాలను పోలీసులు వెంట పెట్టుకుని తరిమి కొట్టారు. ఖమ్మం జిల్లా పెనుబలి మండలం విఎం బంజర్లోని ఖమ్మం రోడ్డు ప్రైమరీ స్కూల్ ఎదుట రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మండల పరిధిలోని రామచంద్రరావు బంజర్ గ్రామ సెక్రటరీ సోనాలి తన వాహనంపై కల్లూరు వైపు నుండి విఎం బంజర్ వస్తున్న క్రమంలో వెనుక వైపు నుండి పైపుల లారీ ఢీకొట్టింది. లారీ మీది నుంచి ఎక్కిపోవడంతో సెక్రటరీ సోనాలి అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలోని పోతురాజు గండి వద్ద నామ్ హైవేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కంటైనర్ లారీని ఒక ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ప్రమాద తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని అక్కడి నుంచి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. అయితే మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. మహబూబాబాద్ జిల్లా కే సముద్రంలో హిజ్రాలు హల్చల్ చేశారు. మండల కేంద్రంలోని హరిహర గార్డెన్స్ లో జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో హిజ్రాలు రెచ్చిపోయారు. పెళ్లి కానుకగా తమకు 5,000 రూపాయలు ఇవ్వాలని పెళ్లి కొడుకుని డిమాండ్ చేశారు. తనకు తోచిన అమౌంట్ ఇస్తారని పెళ్లి కొడుకు చెప్పడంతో పెళ్లి కొడుకుకు హిజ్రాలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పెళ్లి కొడుకును అసభ్యకరంగా తిడుతూ హిజ్రాలు వెళ్లిపోయారు. దీంతో ఆగ్రహానికి గురైన పెళ్లి కొడుకు 100కు డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 5వ తేదీన ప్రకాశం జిల్లా ఒంగోలు రైల్వే స్టేషన్ సమీపంలో తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ పై ముగ్గురు యువకులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ట్రైన్లోని 3 కోచ్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. వీరంతా స్థానికంగా ఉన్న క్వీన్స్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నారని గుర్తించారు. మద్యం తాగుతూ ట్రైన్పై రాళ్లు రువ్వినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో నిర్మించిన మన ఊరు మనబడి స్కూల్ బిల్లులు చెల్లించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ కు ఆయా స్కూళ్ల చైర్మన్లు వినతిపత్రం అందజేశారు. మన ఊరు మనబడి స్కూళ్ల నిర్మాణం పూర్తయి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా తమకు బిల్లులు రాలేదని ప్రభుత్వం దయతలిచి తమ బిల్లులు చెల్లించాలని కోరారు. లేదంటే ఆత్మహత్య తమకు శరణ్యమని తెలిపారు. స్కూల్ చైర్మన్ల ఏర్పాటు పార్టీలకు అతీతంగా జరిగిందని, కక్షపూరిత చర్యలకు పోకుండా సీఎం రేవంత్ తమ బాధలను అర్థం చేసుకుని బిల్లులు చెల్లించాలని కోరారు. లేదంటే ఈ నెల 12న స్కూల్స్ ప్రారంభమయ్యే రోజు బిల్లులు రాని స్కూళ్లకు తాళాలు వేసుకుంటామని హెచ్చరించారు. సీఎంఓకు అటవీ శాఖ పంచాయతీ మినిస్టర్ ఆదేశాలకు విలువ లేదా? కేబినెట్ కు దూరంగా 3 జిల్లాలు సామాజిక సమీకరణాలే అడ్డుపడ్డాయా?
రాజంపేటలో మారుతున్న రాజకీయం. వైసీపీ గూటికి సుగవాసి చేరుతారా? జగన్ అనుచరులపై రెడ్ బుక్ కొరడా. చెవిరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైందా? ఆఫ్ ది రికార్డ్ సాయంత్రం 6:30 గంటలకు మీ రాజ్ న్యూస్ లో. ఊరించారు, ఊదరగొట్టారు, తీరా టైంలో హ్యాండ్ ఇచ్చారు. కత్తి మీద సాముల కేబినెట్ కూర్పు. సీఎం రేవంత్ కు కొత్త టెన్షన్. గాంధీ భవన్ లో విస్తరణ మంటలు. ఖాళీగా ఉన్న పోస్టులకు తీవ్ర పోటీ. పదవి ఆశించి భంగపడ్డ సీనియర్లు. లోపల రగిలిపోతున్న ఎమ్మెల్యేలు. హస్తంలో అసమ్మతి జ్వాల తగ్గేది ఎలా? భవిష్యత్తులో తిరుగుబాటు తప్పదా? విస్తరణ స్పెషల్ డిబేట్ రాత్రి 7 గంటలకు మీ రాజ్ న్యూస్ లో. పోలోచిల అణచివేతకు పాక్కు మరో కుట్ర. కొత్త చట్టంతో ఏం చేయాలనుకుంటోంది? గ్రెటా థన్బర్గ్ నౌకను అడ్డుకున్న ఐడిఎఫ్. ఈజిప్ట్ సముద్ర జలాల్లో అసలేం జరిగింది? మార్నింగ్ టాపిక్ రాత్రి 9:30 గంటలకు మీ రాజ్ న్యూస్ లో. జగిత్యాలలో మరోసారి రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిగా ఫ్లెక్సీ వార్ మొదలైంది. అడ్లూరి లక్ష్మణ్ కు మంత్రి పదవి రావడంతో పోటాపోటీగా ఎమ్మెల్యే సంజయ్, జీవన్ రెడ్డి అనుచరులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తామే ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లమంటూ జీవన్ రెడ్డి అనుచరులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో పాటు అడ్లూరి ఫోటోలతో కలిపి ఎమ్మెల్యే సంజయ్ వర్గీయులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పోటాపోటీ ఫ్లెక్సీల ఏర్పాటుతో జగిత్యాల పాలిటిక్స్ మరోసారి హీటెక్కింది. మాదాపూర్లో మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. తలసాని వెంట వెళ్లిన మాజీ మంత్రి మహమ్మద్ అలీ సైతం మాగంటి కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కారణంగా అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గోపీనాథ్ చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తిరుపతి అలిపిరి చెక్ పాయింట్ వద్ద అనూహ్య ఘటన చోటు చేసుకుంది. కర్ణాటక నుంచి వచ్చిన ఓ భక్తుడు అతని బ్యాగ్ లో బెలూన్స్ పేల్చే ఎయిర్ పిస్టల్ టెలిస్కోప్ తీసుకువచ్చాడు. దీంతో చెక్ పాయింట్ వద్ద తనిఖీలు చేసిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పోలీసులు తిరిగి ఆ భక్తుడిని కర్ణాటకకు పంపించేశారు. తెలంగాణ అసెంబ్లీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ ను కలిసిన ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆయన సతీమణితో కలిసి జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ నివాసానికి వెళ్లారు. ఇక రామచంద్ర నాయక్ సీఎం రేవంత్ పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. హైదరాబాద్ వనస్థలిపురంలో అడ్వకేట్ కిడ్నాప్ కలకలం రేగింది. సరస్వతి నగర్ ఎస్ఎన్ఆర్ అపార్ట్మెంట్ నుంచి కారులో వస్తూ ఉండగా దుండగులు కిడ్నాప్ చేశారు. హైకోర్టులో పాలుడుగు నారాయణ సీనియర్ అడ్వకేట్ గా పనిచేస్తున్నారు. అయితే కిడ్నాపర్లు నారాయణ భార్యకు ఫోన్ చేసి ₹1,00,00,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అబ్దుల్లాపూర్లోని ఓ భూ వివాదంకు కిడ్నాప్ కు కారణంగా భావిస్తున్నారు పోలీసులు. ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు పోలీసులు. కడప జిల్లాలో అల్లుడిని హత్య చేసిన మామను అరెస్టు చేశారు పోలీసులు. అతనితో పాటు మృతుని భార్య, అత్త, బావమరిదిని కూడా అరెస్టు చేశారు. కడప జిల్లా అశోక్ నగర్ కు చెందిన చాంద్ బాషా దంపతుల మధ్య విభేదాలున్నాయి. భర్త చాంద్ బాషాతో గొడవ పడిన భార్య తల్లిదండ్రుల దగ్గరకు చేరుకుంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులతో కలిసి చాంద్ బాషా హత్యకు ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు అందరూ కలిసి చాంద్ బాషాను దారుణంగా హతమార్చారు. ఈ కేసులో చాంద్ బాషా భార్యతో సహా మామ, బావమరిది, అత్త నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం గాలదిన్నెలో టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ కార్యకర్త ప్రసాద్ ఇంటిపై కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. అయితే కనంపల్లిలో ఫీల్డ్ అసిస్టెంట్ నియామక వ్యవహారం ఘర్షణకు దారితీసిందని, దీంతో ఘర్షణ నెలకొన్నట్లు పోలీసులు వెల్లడించారు. కడప జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగ అక్బర్ అలీని చిన్నచౌక్ పోలీసులు అరెస్టు చేశారు. దొంగ వద్ద 40 గ్రాముల బంగారం,
నగలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన అక్బర్ అలీపై కడప నగరంలో వివిధ పోలీస్ స్టేషన్లలో 20కి పైగా కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈ నెల 7న అక్కయ్యపల్లెలో దొంగతనం చేసి ఆ డబ్బుతో ఫ్లైట్ టికెట్ కొనుక్కొని ఢిల్లీకి పారిపోతుండగా కడప ఎయిర్పోర్ట్ వద్ద అరెస్టు చేశారు పోలీసులు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం పొచ్చార గ్రామానికి కమ్యూనిస్టు విరసం కళాకారులు భారీగా తరలివచ్చారు. మావోయిస్టు ఆడెల్లు మృతదేహానికి నివాళులర్పించేందుకు భారీగా తరలివచ్చారు. ఇక ఆడెల్లు మృతదేహంపై ఎర్రజెండాను కప్పి నివాళులర్పించారు. కళాకారులు తమ పాటలతో సంతాపాన్ని వ్యక్తం చేశారు. కాగా ఆడెల్లు మృతదేహానికి బోధి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వం కఘార్ పేరుతో చేస్తున్న మారణకాండను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆడెల్లును అన్యాయంగా చంపారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా దెందులూరులో సత్యవేలు గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత సుధాకర్ మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందిన సుధాకర్ అలియాస్ లక్ష్మీ నరసింహచలం మృతదేహానికి గ్రామస్తులు నివాళులర్పించారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్లో 5 రోజుల కింద జరిగిన ఎన్కౌంటర్లో సుధాకర్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆయన మృతదేహంపై ఎర్ర జెండా కప్పి నివాళులర్పించారు విప్లవ సంఘాల నాయకులు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అడ్లూరిని మంత్రి దామోదర రాజనరసింహ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కూడా సూచించారు. సామాజిక న్యాయానికి కేర్ ఆఫ్ కాంగ్రెస్ అని మంత్రి దామోదర్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ, కులగణన, బీసీల రిజర్వేషన్ల పెంపు, మంత్రివర్గంలో 9 ఎస్సీలకు స్థానం కల్పించడం, స్పీకర్గా అవకాశం కల్పించడం లాంటి అవకాశాలను గుర్తు చేసుకున్నారు మంత్రులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో ఆదివాసీ మహిళ అవస్థలు ఏ అధికారికి వినపడడం లేదు. కనీసం పురిటి నొప్పులతో ఆసుపత్రికి వెళ్లేందుకు కూడా రోడ్డు సౌకర్యం కరువైంది. నొప్పులతో ఆమె పడిన వేదన గ్రామస్తులను తీవ్రంగా కలిచివేసింది. ఆరోగ్యం ఇతర స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్న పార్వతి అనే మహిళ 108కు ఫోన్ చేస్తే ఆ గ్రామానికి రహదారి లేకపోవడంతో డోలు కట్టి ఆమెను తీసుకొచ్చారు. సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గడ్డిగూడెం ప్రధాన రహదారి వరకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి అంబులెన్స్ లో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గర్భిణి మడవి జానకి ఆమె భర్త సమయ వికలాంగులు కావడంతో వారి అవస్థను చూసిన గ్రామస్తులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో పెను ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి పెంకుటిల్లు ఒక్కసారిగా కుప్పకూలిందే. రాత్రి కురిసిన వర్షానికి 1 గంట సమయంలో ఇల్లు కూలిందే. ఆ సమయంలో ఇంట్లో 5గురు నిద్రిస్తున్నారు. అయితే ఘటనలో యజమాని భార్య తలకు తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వారికి స్వల్పంగా గాయాలవ్వడంతో నర్సంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గత రాత్రి కురిసిన వర్షం కారణంగా ఇల్లు కూలిపోయిందని గ్రామస్తులు తెలిపారు. దీంతో ఇంట్లోని సామగ్రి, దాచుకున్న నగదు అంతా చెల్లాచెదరైపోయాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసు విషయంలో ఒక్కొక్కటిగా నిజాలు బయటకు వస్తున్నాయి. ఇక హత్య కేసుపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. దర్యాప్తు వేగవంతం చేసి నిందితులను పట్టుకోవాలని అనిత ఆదేశించారు. ఇక తన్మయ హత్య ఘటన తనను కలిచివేసిందని మంత్రి లోకేష్ అన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఇక ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే మృతదేహానికి పోస్ట్ మార్టం చేసిన పోలీసులు మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు. సుక్మా జిల్లాలో మావోయిస్టుల ఘాతకానికి పాల్పడ్డారు. పోలీసుల వాహనాన్ని పేల్చేశారు. పోలీసు వెహికల్ ను ఐఈడీతో పేల్చేసినట్లు తెలుస్తోంది. పేలుడులో ఏఎస్పీ ఆకాష్ రావు మృతి చెందారు. ఈ ఘటనలో డీఎస్పీ సిఐకి కూడా గాయాలయ్యారు. చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే మావోయిస్టులు భారత్ బంద్కు పిలుపునిచ్చిన సందర్భంగా పోలీసులు ఘటనను నివారించేందుకు పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు ఘాతకానికి పాల్పడ్డారు. మాజీ మంత్రి కాకారిపై మరో కేసు నమోదైంది. కృష్ణపట్నం పోర్టు దగ్గర టోల్ గేట్ ఏర్పాటు చేసి అక్రమంగా డబ్బులు వసూలు చేశారని ముతుకూరు పిఎస్లో కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు కాసేపట్లో కాకాన్ బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. కాగా నిన్నటితో కాకాని 3 రోజుల కస్టడీ పూర్తయింది. నెల్లూరు జిల్లా బాలాజీనగర్లో సైడ్ డ్రైన్ల పూడికతీత పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. పూడికతీత పనులు వేగవంతం చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని అధికారులకు ఆదేశించారు. గత 5 ఏళ్లలో డ్రైన్లలో సిల్ట్ పేరు కూరుకుపోయిందని, వర్షాకాలంలో నీళ్లు లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడగానే 50 కోట్ల రూపాయలతో పూడికతీత పనులు ప్రారంభించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి తెలిపారు. 13,000 కోట్లతో ఇంటింటికి కుళాయి ఏర్పాట్లకు టెండర్లు కూడా ఇస్తున్నారని కూడా తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజ్ వద్ద గోదావరిలో మునిగి మృతి చెందిన యువకుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని మంత్రి శ్రీధరబాబు తెలిపారు. మహాదేవ్పూర్ మండలంలోని అంబల్పల్లి, మహముత్తార మండలంలోని కొర్లకుంట, స్తంభంపల్లిలోని బాధిత కుటుంబాలను శ్రీధరబాబు పరామర్శించారు. మంత్రిని చూసి బాధితులంతా విలపించగా అధైర్యపడవద్దని, కడుపు కోతను ఎవరు తీర్చలేరని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఒక్కో మృతుడికి సహాయం రూపంలో 1,00,000 అందజేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన మృతుల కుటుంబాలకు 10,000 చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో స్కామ్లు చేశారని, అప్పుడు జరిగినన్ని దారుణాలు ఎప్పుడూ జరగలేదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు టీమ్గా మేము పనిచేస్తున్నామని అన్నారు. టూరిజం పెంపొందించాలని సీఎం, డిప్యూటీ సీఎంను కోరారు. ఇక మసూలా బీచ్ ఫెస్టివల్ అద్భుతంగా ఏర్పాటు చేసిన కొల్లు రవీంద్రకి అభినందనలు తెలిపారు. ఇక్కడ ఆటల పోటీల్లో బీచ్ కబడ్డీ, కాయికింగ్, వాలీబాల్ ఏర్పాటు చేయడం మంచి అభిప్రాయమని అన్నారు. ఇక భవిష్యత్తులో ఇంటర్నేషనల్ గేమ్స్ కండక్ట్ చేస్తామని అన్నారు. కేవలం వ్యవస్థలు నిర్వీర్యం చేయడమే నైజాంగా గత ప్రభుత్వాలు నడిచాయని అన్నారు. జర్నలిస్టులను బాగుండాలని కోరుకుంటున్నామని మంత్రి అన్నారు. మహిళలను కించపరిచేలా వారి ఛానల్స్ లో డిబేట్లు కండక్ట్ చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ముంబైలో రైలు ప్రమాదం జరిగింది. ఘటనలో 5 ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. లోకల్ ట్రైన్ నుంచి ప్రయాణికులు పట్టాలపై జారిపడ్డారు. కాగా ట్రైన్లో అధిక రద్దీ కారణంగానే ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాజీ ఎంపీ, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆయన కూతురు క్రాంతి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయనకు క్యాన్సర్ సోకినట్లు కుమార్తె క్రాంతి వెల్లడించారు. ఈ తరుణంలో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ తమ తండ్రి ముద్రగడకు సరైన వైద్యం అందించడం లేదని, తన సోదరుడు గిరి ఉద్దేశపూర్వకంగానే తన తండ్రిని కలవకుండా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అయితే తన కూతురు క్రాంతి ఇటీవల చేసిన ట్వీట్పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు. తమ చిన్నబ్బాయి గిరి రాజకీయ ఎదుగుదలను చూసి అసూయతో రగిలిపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు వైద్యం చేయించుకుని ఆరోగ్యంగా ఉన్నానంటే తమ చిన్న కొడుకే 100 నుంచి 1000% కారణమని ఆయన తెలిపారు. రోజు అన్ని సేవలు చేయకుండా బయటకు వెళ్లడు అంటూ ముద్రగడ పద్మనాభం చెప్పుకొచ్చారు. భారత అంతరిక్ష ప్రయాణం మరో మైలురాయిని దాటనుంది. గత 10 ఏళ్లలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు 270 మందికి పైగా వ్యోమగాములు వెళ్లారు. కానీ వారిలో భారతీయులు ఒక్కరు కూడా లేరు. ఆ ఘనత శుభాంశు శుక్లా సాధించబోతున్నారు. ఆనాటి సోవియట్ యూనియన్ సహకారంతో 1984లో సోయూజ్ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ. ఆ తర్వాత కల్పన చావ్లా, సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లిన వారు భారతీయ సంతతి వారే తప్ప భారత్లో పుట్టి పెరిగిన వారు కాదు. కానీ ఇప్పుడు 4 దశాబ్దాల తర్వాత ఈ ఘనత సాధించనున్న రెండో వ్యక్తిగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళుతున్న తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా నిలవనున్నారు. ఆక్సియం 4 మిషన్లో భారత వ్యోమగామి శుభాంశు శుక్లా భారత కాలమానం ప్రకారం రేపు సాయంత్రం 5:52 ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్లబోతున్నారు. మేఘాలయలో ఇండోర్ హనీమూన్ కు వెళ్లిన నవజంట అదృశ్యం కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. భర్త రాజా రఘువంశీని భార్య సోనం సుపారీ ఇచ్చి చంపించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మేఘాలయ పోలీసులు సోనం సహా 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. ఈ కేసు గురించి మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా కూడా ట్వీట్ చేశారు. ఇండోర్ రాజా రఘువంశీ హత్య కేసులో మేఘాలయ పోలీసులు పెద్ద విజయం సాధించారని తెలిపారు. మధ్యప్రదేశ్ కు చెందిన 3 దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేశారు. మహిళ లొంగిపోయింది. మరొక దాడి చేసిన వ్యక్తిని పట్టుకునే ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని తెలిపారు. ఇంఫాల్ వీధుల్లో పెట్రోల్ బాటిళ్లతో యువత హల్చల్ చేస్తుంది. తమ నాయకుని అరెస్టు చేస్తే తాము ఆత్మాహుతి చేసుకుంటామంటూ బెదిరిస్తుంది. మణిపూర్ లేయలో తాజాగా కనిపిస్తున్న దృశ్యం ఇది. ఒక నాయకుడి అరెస్టుతో 5 జిల్లాల్లో కర్ఫ్యూ, ఇంటర్నెట్ బంద్ అయింది. అయినా ప్రజలు వెనకడుగు వేయలేదు. జాతీయ సంఘర్షణల మంట ఇంకా చల్లారక ముందే ఇప్పుడు ప్రభుత్వానికి ప్రజల భయం మొదలైంది. మణిపూర్ రాజధాని ఇంఫాల్లో ఆరంభం టెంగోల్ 18 నాయకుడు కరణ్ సింగ్ అరెస్టుకు నిరసనకారులు నిప్పంటించుకుంటామని బెదిరించారు. మెయిటీ కుక్ జాతి ఘర్షణలో పాల్గొన్నట్టు మెయిటీ కమ్యూనిటీకి చెందిన స్వచ్ఛంద సంస్థ నేత అరంబాబు టెంగోల్ 18 నాయకుడు అరెస్టు చేయడంతో యువకులు తాము ఆత్మాహుతి చేసుకుంటామంటూ పెట్రోల్ పోసుకున్నారు. కరణ్ సింగ్ అరెస్టుతో ఇంఫాల్లో నిరసనలు చెలరేగా. నిరసనకారులు రోడ్డుపై టైర్లు తగలపెట్టి ఆందోళనకు దిగారు. ఇంఫాల్ నివాసితులు కొందరు కాల్పుల శబ్దం విన్నట్లు కూడా తెలిపారు.